అలాగే ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఈరోజు బైబిల్ గ్రంథములో నుండి మరొక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. బైబిల్ గ్రంథములో నుండి ఈరోజు మరొక స్త్రీ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఈ స్త్రీ యొక్క ప్రత్యేకత ఏంటనంటే, కుటుంబం మొత్తం సర్వనాశనమైపోయిన స్థితి నుండి, దేవుడు ఈ స్త్రీని లేపి ఇశ్రాయేలు దేశానికే రక్షణగా నిలిచే గొప్ప నగరాలను నిర్మించే అంతగా గొప్ప స్థాయికి దేవుడు ఈ స్త్రీని హెచ్చించాడు. హల్లెలూయా. అంటే కుటుంబం అంతా పతనమైపోయిన స్థితిలో దేవుడు ఈ స్త్రీని లేపి ఇశ్రాయేలు దేశానికే రక్షణగా ఉండే గొప్ప పట్టణాలను ఈమె ద్వారా కట్టించి ఈమెను దేవుడు హెచ్చించాడు. బైబిల్ గ్రంథమంతటిలో కూడా పట్టణాలను నిర్మించినటువంటి ఏకైక మహిళగా ఈమె ఉంది. హల్లెలూయా. పట్టణాలనే నిర్మించిన ఏకైక మహిళ ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి మహిళ. ఆమేన్. ఆ రోజుల్లో పురుష ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. అటువంటి పురుషాధిపత్యం ఉన్నటువంటి ఆ కాలంలోనే ఈమె నాయకత్వపు లక్షణాలను కలిగి గొప్ప ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నైపుణ్యతను ఈమె ప్రదర్శించింది. అంటే ఒక ఇంజనీర్ లాగా ఈమె ఏం చేసిందంటే ఆలోచించి ఆ నైపుణ్యతను ప్రదర్శించి పట్టణాలనే కట్టించినటువంటి ఒక గొప్ప స్త్రీగా బైబిల్ గ్రంథంలో ఈమె మనకి కనిపిస్తుంది. హల్లెలూయా. ఎవరా స్త్రీ అని అంటే, ఈమె గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మాత్రమే వ్రాయబడింది. ఈరోజు మనం నేర్చుకునే స్త్రీ గురించి కూడా బైబిల్ గ్రంథంలో ఒక్కసారి మాత్రమే, ఒక్క వచనములో మాత్రమే వ్రాయబడి ఉంది. ఒక్కసారే వ్రాయబడి ఉన్నదని చెప్పి ఒక్కసారి మాత్రమే మరి బైబిల్లో ఈమె పేరు సంపాదించింది లేక చోటు సంపాదించిందంటే మరి అది పెద్ద అంత గొప్ప అంటే పాడేయవలసినంత ఏమి కాదు. ఒక్కసారే ఉంది కదా అని చెప్పి పెద్ద తీసి పడేసినట్టుగా కాదు. ఒక్కసారి బైబిల్లో పేరు సంపాదించిందంటే ఇది అసలు మామూలు విషయము కాదు. బైబిల్ పరిశుద్ధమైన గ్రంథం, పరిశుద్ధాత్మ చేత వ్రాయబడినటువంటి గ్రంథం. పరిశుద్ధాత్ముడు ప్రేరేపించగా భక్తులు వ్రాసినటువంటి ఒక పరిశుద్ధమైన గ్రంథం ఇది బైబిల్. అటువంటి పరిశుద్ధ గ్రంథములో పేరు వ్రాయబడడం అంటే ఇది మామూలు విషయమేమీ కాదు. ఒక్కచోటే వ్రాసారు కదా అని తీసి పడేయవలసిన పనేమీ లేదు. అంటే బైబిల్లో ఆమె పేరు వ్రాయబడిందంటే ఖచ్చితంగా ఆమె గురించి మనం ఏదో నేర్చుకోవాలి. అందుకనే ఆమె పేరు బైబిల్లో మరి వ్రాసి పెట్టి ఉంచారని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈమె గురించి ఎక్కడ వ్రాయబడి ఉందంటే చూడండి, మొదటి దినవృత్తాంతములు 7వ అధ్యాయము 24వ వచనము చదవండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం చదవండి.
అతని కుమార్తె అయిన షెయరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జేన్ షెయారాను కట్టించెను. ఇదే ఈమె గురించి వ్రాయబడిన మాట. ఈరోజు మనం నేర్చుకుంటున్న స్త్రీ పేరు ఏంటి అనంటే షెయేరా. చెప్పండి, ఏం పేరు? షెయేరా. ఈమె ఎఫ్రాయిము సంతతికి చెందిన స్త్రీగా ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఈ దినవృత్తాంతములు ఈ మొదటి గ్రంథంలో వంశావళులు రాసుకుంటూ వస్తూ ఉన్నారు. యాకోబు యొక్క 12 మంది కుమారుల యొక్క వంశావళులు రాసుకుంటున్నారు. ఎవరికి ఎవరెవరు పుట్టారు అనేది రాసుకుంటూ వస్తూ మరి ఎఫ్రాయిము సంతతి గురించి కూడా వ్రాస్తున్నారు. ఈ ఎఫ్రాయిము ఎవరు చెప్పండి? ఎఫ్రాయిము ఎవరి కుమారుడు చెప్పండి అమ్మా? యేసేపు కుమారుడు. హల్లెలూయా. యేసేపు యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా తెలుసు. అన్నల చేత అమ్మబడి ఐగుప్తు దేశములో ఒక దాసుడుగా పనిచేయవలసిన పరిస్థితులలో అతని భయభక్తులను బట్టి, అతని నమ్మకత్వాన్ని బట్టి దేవుడు అతన్ని విడిచిపెట్టకుండా ఆ దేశానికే గొప్ప ప్రధానమంత్రిగా యోసేపును దేవుడు హెచ్చించాడు. అన్య దేశంలోనికి వచ్చిన తర్వాత అక్కడ ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు యోసేపు, ఆసెనతను. ఆమె ద్వారా 2 కుమారులను కలిగి ఉన్నాడు. పెద్ద కుమారుని పేరు మనష్షే, రెండవ కుమారుని పేరు ఎఫ్రాయిము. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటంటే అభివృద్ధి అని అర్థం. ఎఫ్రాయిము అనగా అర్థం ఏంటి? అభివృద్ధి. అన్య దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి పరిచాడు అని తన అభివృద్ధికి గుర్తుగా తన కుమారునికి ఎఫ్రాయిము అని పేరు పెట్టాడు. అయితే ఇప్పుడు ఈ ఎఫ్రాయిము సంతతి గురించి వ్రాసుకుంటూ వస్తూ షెయేరా పేరు కూడా వ్రాయబడింది ఇక్కడ. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే ఈ షెయేరా ప్రస్తావనకి ముందుగా, షెయేరా గురించి అక్కడ వ్రాయబడడానికి ముందుగా, అంతకుముందు ఎఫ్రాయిము కుటుంబంలో ఒక గొప్ప శోధన వచ్చింది, లేక చాలా విషాదకరమైనటువంటి సంఘటనే జరిగింది. ఎఫ్రాయిము కుటుంబంలో చాలా విషాదకరమైనటువంటి సంఘటన జరిగింది. ఏమిటా సంగతి అనంటే, ఎఫ్రాయిముకి చాలామంది కుమారులు ఉన్నారు. అక్కడ అందరి పేర్లు కూడా వ్రాశారు. అయితే ఈ కుమారులంట ఒకసారి గాతీయులు అంటే గాతు అనేటువంటి ప్రాంతానికి చెందిన ప్రజల దగ్గరికి వారి పశువులను తీసుకోవడానికి వెళ్ళారంట. వీళ్ళు ఎఫ్రాయిము యొక్క కుమారులు గాతీయుల యొక్క పశువులను తెచ్చేసుకోవడానికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వారికి వీరికి పెద్ద సంఘర్షణే జరిగింది, పెద్ద యుద్ధం లాంటిదే జరిగింది. ఆ యుద్ధములో ఆ గాతీయులు ఏం చేశారంటే ఎఫ్రాయిము కుమారులందరినీ కూడా చంపేశారు. ఏం చేశారు? ఎఫ్రాయిము యొక్క కుమారులందరినీ కూడా చంపేశారు. ఆ వాక్యాన్ని మనం చూద్దాం. చూడండి, 21వ వచనం చదవండి. వారు తమ దేశములో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవుటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించుచుండగా అతని సహోదరులు వచ్చి అతనిని పరామర్శించిరి. చూడండి, ఎఫ్రాయిము కుమారులందరినీ కూడా చంపేశారంట. కుమారులందరూ చచ్చిపోతే ఆ ఇంట్లో ఎంత దుఃఖం ఉంటుంది కదా. పిల్లలందరూ చనిపోతే ఆ తల్లిదండ్రులు ఎంత వేదన చెందుతూ ఉంటారు.
అటువంటి సందర్భంలోనే పిల్లలందరూ చనిపోయినప్పుడు ఎఫ్రాయిము చాలా దుఃఖిస్తూ ఉన్నాడంట, చాలా బాధపడుతూ ఉన్నాడంట. అలా బాధపడుతూ ఉన్నప్పుడు అతని సహోదరులు వచ్చి అతన్ని ఆదరించారు, ధైర్యపరిచారు, ఆ దుఃఖములో ఓదార్చారు. ఆ తర్వాత ఆ దుఃఖములోనే జరిగినటువంటి సంఘటన ఏంటనంటే, అతడు తన భార్యను మరలా కూడగా ఎఫ్రాయిముకి మరొక కుమారుడు పుట్టాడంట. ఆ కుమారునికి ఏమని పేరు పెట్టారంటే, అమ్మా బేరియా అని పేరు పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. బెరియా అని పేరు పెట్టాడు ఆ కుమారుడికి. అక్కడ వ్రాయబడి ఉంది, ఒక్కసారి చదవండి. తరువాత అతడు తన భార్యను కూడగా అది గర్భము ధరించి ఒక కుమారుని కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియాను పేరు పెట్టాడు. ఆ ఇంటికే కీడు కలిగింది, కీడులో పుట్టాడు ఈ కుమారుడు. అసలు బెరియా అంటే అర్థం ఏంటంటే దుఃఖములో పుట్టిన కుమారుడు, దుఃఖములో పుట్టినవాడు, విపత్తులో పుట్టినవాడు, కీడులో ఉండగా పుట్టినవాడు. ఎంతో కీడు వాళ్ళ ఇంట్లో జరిగింది, ఎంతో భయంకరమైన విషాదకరమైన సంఘటన జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో మరొక కుమారుడు వారికి కలిగినప్పుడు కీడు కలిగిన ఇంటిలో పుట్టాడు కాబట్టి ఇతనికి ఏమని పేరు పెట్టారంటే, మరి విపత్తులో పుట్టిన కుమారుడు అని అర్థమిచ్చే బెరియా పుట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. అయితే ఇప్పుడు మనము నేర్చుకుంటున్నటువంటి స్త్రీ పేరు ఇక్కడ ప్రస్తావించబడింది. నెక్స్ట్ వచనంలో మరి అతని కుమార్తె అయిన షెయేరా. అతని కుమార్తె అంటే బెరియా యొక్క కుమార్తె. హల్లెలూయా. ఎఫ్రాయిముకి బెరియా పుట్టాడు. బెరియాకి ఎవరు పుట్టారు అనంటే షెయేరా అనేటువంటి ఒక కుమార్తె పుట్టింది. అయితే ఈ షెయేరా ఏం చేసింది? కుటుంబం అంతా భయంకరమైన దుఃఖములో ఉన్నారు. కుటుంబం అంతా కూడా చాలా విషాదకరమైన సంఘటనను అనుభవించి చాలా దుఃఖములో ఈమె ఆ కుటుంబం ఉన్నప్పుడు ఈ స్త్రీ ఏం చేసింది అనంటే, షెయేరా తన ప్రజలందరి రక్షణ కొరకు 3 పట్టణాలను కట్టించిందంటే ఈమె. దేవునికి స్తోత్రం. ఎన్ని పట్టణాలు కట్టించింది? 3 పట్టణాలు కట్టించింది. ఆ పట్టణాల పేర్లనే అక్కడ మనం చదువుకుంటున్నాం. అతని కుమార్తె అయిన షెయేరా ఉత్తరపు బేత్ హోరోనును ఒక పట్టణం, ఉత్తరపు బేత్ హోరోనును, రెండవది దక్షిణపు బేత్ హోరోనును, మూడవది ఉజ్జేన్ షెయేరా అనేటువంటి పట్టణములను ఈమె కట్టించినటువంటి స్త్రీగా మనకి కనబడుతుంది. హల్లెలూయా. మొత్తం కుటుంబం అంతా దుఃఖంలో ఉన్నారు, కీడులో ఉన్నారు, వేదనలో ఉన్నారు. అటువంటి సమయంలో అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఈ స్త్రీ తన్ను తాను శపించుకోలేదు. ఇటువంటి కీడు కలిగిన కుటుంబంలో నేను పుట్టానా అని తన జీవితాన్ని, తన బ్రతుకును తన్ను తాను శపించుకోకుండా, హల్లెలూయా. చూడండి, సాధారణంగా ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కుటుంబంలో ఎదురయ్యినాయి అనుకోండి, తమ్మును తామే శపించుకుంటూ ఉంటారు. అనవసరంగా నిన్ను పెళ్లి చేసుకున్నాను నేను, నిన్ను పెళ్లి చేసుకున్నాక ఇన్ని బాధలు నాకు వచ్చినాయి, లేకపోతే ఇంకా ఎవరినైనా చేసుకుంటే నా లైఫ్ ఇంకొకలాగా ఉండునేమో, ఎన్ని బాధలు పడుతున్నాను నిన్ను చేసుకున్నాక అని చెప్పి కుటుంబంలో ఎదురవుతున్న పరిస్థితులను బట్టి స్త్రీలు ఏం చేస్తూ ఉంటారంటే తమ్మును తామే శపించుకుంటూ ఉంటారు. ఆ దుఃఖాన్ని బట్టి తమ్మును తామే మరి శాపనార్థాలు పెట్టుకున్నట్లుగా మాట్లాడుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ స్త్రీ అలా చేయలా. చాలా దుఃఖకరమైన కుటుంబంలో పుట్టినా, కీడు కలిగిన కుటుంబంలోనే పుట్టినా, నేనెందుకు ఈ కుటుంబంలో పుట్టాను అని తన్ను తాను శపించుకోకుండా
ఆమె తన జీవితంలో చాలా ఉన్నతమైన స్థాయిని సంపాదించింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. తనే ఒక గొప్ప స్థితిలోనికి వెళ్ళి ఆ కుటుంబానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన స్త్రీగా ఈమె నిలిచింది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమె పేరు ఏంటి చెప్పండి? షేయేరా. ఈరోజు ఈ షేయేరా గురించి మనం నేర్చుకుంటున్నాము. మొదటిగా ఈ షేయేరా గురించి మనము నేర్చుకున్నట్లయితే, ఈమె పట్టణములను కట్టించిన స్త్రీగా మనకు కనబడుతుంది. ఏమి కట్టించింది ఈమె? పట్టణములను కట్టించిన స్త్రీగా. ఎన్ని పట్టణాలు కట్టించింది? 3 పట్టణాలను కట్టించిన స్త్రీగా. తన కుటుంబ పరిస్థితి ఏమి బాగోలా, తన ఇంటిలో కీడు, తన ఇంటిలో దుఃఖం, అయితే అవి ఏమీ కూడా లెక్క చేయకోకుండా, వాటిని బట్టి తన్ను తాను శపించుకోకుండా ఈమె లేచి మరి 3 పట్టణాలను కట్టింది. ఈ రోజుల్లో ఒక ఇల్లు కట్టుకోవడమే చాలా కష్టం కదా. ఇల్లు కట్టడం అంటే మామూలు కాదు. అందుకే అన్నారు, ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు అన్నారు. ఇల్లు కట్టడం అంటే ఇది ఒక ఏదో సింపుల్గా అయిపోయేటువంటి పనేం కాదు. ఇల్లు కట్టడమే చాలా కష్టం. అటువంటిది ఈమె ఇల్లు కట్టడం కాదు, పట్టణాలనే కట్టించిందంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పట్టణాలనే కట్టించి తన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టింది. బహుశా అందరూ కూడా కుటుంబాన్ని వేలెత్తి చూపిస్తూ ఉండొచ్చు. అంత కీడు, కుమారులందరూ చచ్చిపోయినందుకు అందరూ ఆ కుటుంబాన్ని వెలివేసినట్లుగా, అందరూ ఆ కుటుంబాన్ని వేలెత్తి చూపినట్లుగా, ఏదో శాపం మీ మీదకి వచ్చిందని, మీరేదో దేవునికి ఆయాసకరమైన పనులు చేసుంటారని చెప్పి రకరకాలుగా కుటుంబాన్ని నిందిస్తున్నటువంటి ఈ సమయంలో ఈమె ఏం చేసిందో తెలుసా? ఒక 3 పట్టణాలను ఈమె కట్టించి ఆ కుటుంబం యొక్క ఘనత మారుమోగిపోయేటట్లుగా చేసింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. 2 చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. ఆ ఇంటి చరిత్రనే మార్చేసింది, తన కుటుంబ చరిత్రనే మార్చేసింది. తన కుటుంబం గురించి అందరూ చెప్పుకుంటున్నటువంటి ఆ మాటలన్నీ కూడా కొట్టేసి తన కుటుంబ చరిత్రనే తిరగరాసినటువంటి స్త్రీగా ఈ షేయేరా మనకి కనబడతా ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ షేయేరా జీవితంలో నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, నీ జీవితంలో కూడా దుఃఖం ఉందేమో, నీ జీవితంలో కూడా కీడును అనుభవిస్తూ ఉన్నావేమో. ఇటువంటి సందర్భాల్లో చాలామంది అనుకుంటారు, ఇక అయిపోయింది నా జీవితం, వీటితో నా జీవితం ఇంకా ముగిసిపోయింది. హల్లెలూయా. ఇంకా అస్తమానం ఇంతే నా బ్రతుకు, ఇంతే కీడును అనుభవించడమే, దుఃఖం అనుభవించడమే, ఎప్పుడు చూసినా ఏడిపే మా ఇంట్లో, ఎప్పుడు చూసినా సమాధానం ఉండదు మా ఇంట్లో, ఎప్పుడు చూసినా కన్నీరే మా ఇంటిలో, ఎప్పుడు చూసినా సమస్యలే మా ఇంటిలో, ఇక మా బ్రతుకు బాగుపడదు అని అనుకుని చాలామంది నిరాశ పడతా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అలా నిరాశ పడడానికి వీల్లేదు. మనం దేవునికి స్తోత్రం. మనం దేవుని పిల్లలం, సర్వశక్తుడైన జీవము కలిగిన దేవుని నమ్ముకున్న పిల్లలం. మనం పరిస్థితులను బట్టి నిరాశ పడిపోయే వారంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. ఇంతే నా జీవితం అని అనుకోవద్దు దయచేసి. షేయేరాను లేపినట్లుగా దేవుడు నిన్ను కూడా లేపుతాడు. షేయేరా ద్వారా తన కుటుంబ పరిస్థితిని మార్చిన దేవుడు నీ జీవితంలో కూడా నీ కుటుంబ పరిస్థితిని ఖచ్చితంగా మారుస్తాడు. హల్లెలూయా. నమ్ము, విశ్వసించు, దేవుని మీద ఆధారపడు, దేవుని వైపు చూడు. అంతేగాని నీవు శపించుకోవద్దు. నీ బ్రతుకును బట్టి, మీ కుటుంబ పరిస్థితులను బట్టి మిమ్మల్ని మీరే శాపనార్థమైన మాటలు
పలుకవద్దు. హల్లెలూయా, హల్లెలూయా. మన పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన వాడు దేవుడు ఉన్నాడు కదా. ఏ పరిస్థితినైనా సరే తారుమారు చేయగలిగిన దేవుడు ఉన్నాడు కదా. పాటలు పాడుకోవటం కాదు, ఏమైనా చేయగలవు అని పాడుకోవటం కాదు, నమ్మాలి మనం. హల్లెలూయా. స్థిరపరిచేవాడు ఆయనే, బలపరిచేవాడు ఆయనే, మనల్ని నిలబెట్టేవాడు ఆయనే, మన బ్రతుకును మార్చగలిగిన వాడు ఆయనే. హల్లెలూయా. నీ భర్తను మార్చగలిగిన వాడు ఆయనే. భర్తను బట్టి విసిగిపోయి ఇంకంతే మారడితను అని వీళ్ళే ముద్రేసేస్తారు. ఇంకా హల్లెలూయా, మారడు ఇంక ఇంతే ఇతను అంటూ ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మారడని ఎందుకు అనుకుంటున్నావు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? హల్లెలూయా. ఎవరినైనా ఆయన మార్చగలడు. నీ కుటుంబ పరిస్థితిని ఖచ్చితంగా ఆయన మార్చగలడు. నమ్ము. షెయేరా బ్రతుకును మార్చినట్లుగా, షెయేరా ద్వారా తన కుటుంబ పరిస్థితినే తిరగ రాసినట్లుగా నీ జీవితాన్ని కూడా దేవుడు మార్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గమనించండి, ఈమె పట్టణాలను కట్టిన స్త్రీగా మొట్టమొదటిగా మనకి కనబడుతుంది. బైబిల్ ఇంకెవ్వరూ లేరు పట్టణాలను కట్టినటువంటి వారు. యుద్ధాలు చేసిన వారు ఉన్నారు. దెబోరా యుద్ధం చేసింది. హల్లెలూయా. ప్రవచించిన వారు ఉన్నారు, ప్రార్థించిన వారు ఉన్నారు. కానీ ఇంకా పట్టణాలనే కట్టించినటువంటి ఏకైక మహిళగా ఈ షెయేరా మాత్రమే బైబిల్లో మనకు కనబడుతుంది. హల్లెలూయా. స్త్రీలను కూడా లేపి దేవుడు అసాధ్యమైన కార్యాలను చేయించగలడు. హల్లెలూయా. పురుషులు మాత్రమే చేయగలరని మరి మనం అనుకోవసరంలా. నువ్వు దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే నీ ద్వారా కూడా దేవుడు బలమైన కార్యాలు, అసాధ్యమైన కార్యాలను దేవుడు చేయిస్తాడు. ఒక స్త్రీ పట్టణాలను కట్టడం అంటే ఇది సామాన్యమైన విషయమేమి కాదు కదా. కానీ దేవుడు లేపాడు ఆ స్త్రీని. దేవుడు ఇచ్చాడు ఆమెకు ఆ ఆలోచన. దేవుడు ఆమె ద్వారా పనిను జరిగింప చేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీరు ఒక్కరే మీ ఇల్లు కట్టగలరా? హల్లెలూయా. భర్త సాయం లేకుండా, భర్త మరి ప్రోత్సాహం లేకుండా, పని తాపీ మేస్త్రి లేకుండా మీరొక్కరే మీ ఇల్లు కట్టుకోగలరా? హల్లెలూయా. ఒక ఇల్లు కట్టడమే మనకి సాధ్యం కాదు. అటువంటి పరిస్థితులలో దేవుడు చూడండి ఈ స్త్రీ ద్వారా పట్టణాలనే కట్టించాడు అని అంటే మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే స్త్రీల ద్వారా దేవుడు ఏమైనా చేయించగలడు. ఆమేన్. హల్లెలూయా. మనల్ని మనం తక్కువ చేసేసుకుంటాం. నేను స్త్రీని కదా, నేనేం చేయగలను అని అనుకుంటాం. మనల్ని మనమే తక్కువ చేసేసుకుంటాం. నేనేం చేయగలను, నేను ఏమీ చేయలేను. కొన్ని సందర్భాలు అనుకుంటా ఉంటారు కూడా, నేను మగవాళ్ళలాగా పుట్టినా బాగుండు అనిపిస్తుంది కొన్నిసార్లు. అలా చేద్దును, ఎలా చేద్దును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా. మీరు అనుకున్నారో లేదో తెలియదుగా, నేను అనుకున్నాను కొన్ని సందర్భాల్లో. ఇంత గొప్ప సేవా పరిచయను మరి నాన్నగారు కూడా ఉండి నడిపించాలి అని అంటే నేను అనుకున్నాను, మగపిల్లడినైనా పుట్టినా బాగుండేమో, ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా వెళ్ళిపోదును, ఎక్కడికి వెళ్తే అక్కడికి చక్కగా వెళ్ళిపోయి చేద్దుము అనేటువంటి ఆలోచన నాకు చాలా సందర్భాల్లో నాకు వచ్చింది. కానీ దేవుడు స్త్రీలనైనా సరే లేవనెత్తి వాడుకోగలడు, ఏమైనా చేయించగలడు. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దామా? నేడు మరి చాలామంది స్త్రీలు గొప్ప గొప్ప పరిచర్య చేస్తున్నటువంటి స్త్రీలు
అనేకమైన ప్రాంతాలకు వెళ్ళి దేవుని పరిచర్య చేస్తున్న వారు స్త్రీలలో కూడా చాలా అధికంగానే ఉన్నారు నేడు. కాబట్టి స్త్రీలమని మనల్ని మనం తక్కువ చేసేసుకోకుండా దేవునికి మనల్ని అప్పగించుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని లేపి గొప్ప కార్యాలు మన ద్వారా జరిగిస్తాడు. ఆమేన్. అయితే ఈమె 3 పట్టణాలను కట్టింది కదా, పట్టణాలను కట్టిన స్త్రీగా ఉంది. ఈమె 3 పట్టణాలను కట్టింది. ఏమేమి పట్టణాలను కట్టిందంట? ఉత్తరపు బేత్ హోరోనును, దక్షిణపు బేత్ హోరోనును, మూడవది ఉజ్జేన్ షేయేరా అనే 3 పట్టణాలను కట్టింది. అంటే ఉత్తరములో ఒక పట్టణము, దక్షిణములో ఒక పట్టణము కట్టింది. వాటికి ఏమని పేరు పెట్టిందంటే బేత్ హోరోను. ఏం పేరు పెట్టండి చెప్పండి? బేత్ హోరోను. చెప్పాలి అందరూ కూడా, బేత్ హోరోను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ బేత్ హోరోను అన్న దానికి అర్థం ఏంటి అనంటే కోపగృహము లేక నరకపు ఇల్లు అని అర్థం. బేత్ హోరోను అంటే అర్థం ఏంటంటే కోపపు ఇల్లు, కోపము గృహము లేక నరకపు ఇల్లు అని అర్థం వస్తుంది. ఈమె ఈ పట్టణాలను ఎక్కడ కట్టించింది అనంటే ఒక కొండ మీద కట్టించింది. ఉత్తరమున ఒకటి, దక్షిణమున ఒకటి, ఒక కొండ ప్రాంతంలో కట్టించింది. ఆ కొండంట చాలా నిటారుగా ఉంటుందంట. హల్లెలూయా. ఎవరైనా కొండ మీదకి ఎక్కి రావాలంటే చాలా కష్టపడాలి. నిటారుగా ఉంటుందంట మార్గము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం పైకి ఎక్కి రావాలనుకోండి, మెట్లు ఇలాగ కొంచెం స్లాంట్గా ఉంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉన్న మెట్లు ఎక్కాలంటే ఎవరికైనా కష్టమే కదా. అందుకని మెట్లు ల్యాండింగ్ వేసేటప్పుడు కొంచెం స్లాంట్గా అలా పైకి తీసుకెళ్తారు. హల్లెలూయా. అయితే ఈ పట్టణము, ఈ యొక్క కొండ ఎలా ఉంటుందంటే నిటారుగా ఉంటుంది. దాని మీదకి ఎవరు ఎక్కి రావాలైనా చాలా కష్టపడాలి. అయితే ఆ కొండ మీద ఈ పట్టణాలను కట్టించిందంట ఈ స్త్రీ. ఆ పరిస్థితి, ఆ కొండం యొక్క నిటారుగా ఉండేటువంటి ఆ భూభోగాన్ని అంతటినీ కూడా ఆమె పరిశీలన చేసి ఇక్కడ కడితే మనకి బాగుంటుంది. శత్రువులు ఎవరైనా సరే యుద్ధానికి వచ్చినప్పుడు, శత్రువులు ఎవరైనా సరే మన ప్రాంతం మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఈ ప్రాంతంలో ఉండి వారితో యుద్ధము చేయడానికి అనుకూలంగా ఉంటుందని ఆలోచన చేసి ఆమె ఆ ప్రాంతంలో ఈ 2 పట్టణాలను కూడా కట్టించిందంట. ఉత్తరమున ఒకటి, దక్షిణమున ఒకటి కట్టించిందంట. ఇశ్రాయేలీయుల రక్షణ కోసము 2 సరిహద్దు కోట నగరాలను ఈమె కట్టించింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక ఎవరు కూడా దాని మీదకి రావడానికి సాహసించరు అనమాట. ఒకవేళ వచ్చినా త్వరగా వాళ్ళు రాలేరు కాబట్టి, ఫాస్ట్గా వాళ్ళు రాలేరు కాబట్టి, నిటారుగా ఉంటుంది కాబట్టి త్వరగా ఎక్కి రాలేరు కాబట్టి, వాళ్ళు వస్తున్నారని తెలియగానే అక్కడి నుంచి వాళ్ళ మీద అటాక్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అనేటువంటి ఒక చక్కని ఆలోచనతో ఈమె ఆ పట్టణాలను కట్టించిందంట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఆ పట్టణాలకి పేరేంటి చెప్పండి? కోపగృహము లేక నరక. బేత్ హోరోను అనగా కోపపు గృహము, నరకపు ఇల్లు. శత్రువులారా, మీరు ఇక్కడికి వచ్చారంటే మా కోపం మీరు చవి చూస్తారు అని అర్థం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.